అమెరికాలో న్యూ హ్యాంప్షైర్కు చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా పంది మూత్రపిండంతో విజయవంతంగా జీవనం సాగిస్తున్నాడు. టిమ్ ఆండ్రూస్ అనే 66 ఏళ్ల కిడ్నీ బాధితుడికి జనవరి 25న శస్త్రచికిత్స నిర్వహించి పంది మూత్రపిండాన్ని అమర్చారు. కొన్ని రోజుల్లోనే అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటాన్ని గుర్తించినట్లు మెసాచ్యూసెట్స్ ఆసుపత్రి ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ అవసరం లేదని, ట్రాన్స్ప్లాంట్ నిర్వహించిన వారం రోజుల్లోనే ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ప్రపంచంలో పంది కిడ్నీతో జీవిస్తోన్న రెండో వ్యక్తిగా ఆండ్రూస్ నిలిచారని వివరించింది. మానవ అవయవాల కొరత సమయంలో జంతు అవయవాలు ఏ మేర సాయపడతాయన్న అధ్యయనంలో ఇదో కీలక మలుపుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. పంది నుంచి తీసిన అవయవాలను మొట్టమొదట అమర్చిన 4 రోగులు కొన్ని రోజుల్లోనే మృతి చెందారు. వారిలో 2కి గుండె, మరో 2కి మూత్రపిండాలను అమర్చారు. అయితే అలబామాకు చెందిన ఓ మహిళకు గత నవంబర్లో పంది కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయగా ఆమె ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. ప్రస్తుతం టిమ్ ఆండ్రూస్ ఆరోగ్యం కూడా బాగానే ఉండటంతో అత్యవసర కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమైన మరో 2కి జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీలను అమర్చేందుకు FDA అనుమతి ఇచ్చింది. అలాగే జన్యు మార్పిడి చేసిన పంది అవయవాలను అభివృద్ధి చేసేందుకు యునైటెడ్ థెరప్యూటిక్స్ అనే సంస్థకు FDA అనుమతి ఇచ్చింది.